అమరావతి రాజధానికి మణిహారంగా మారుతుందనుకున్న ఔటర్ రింగ్ రోడ్లో కేంద్ర ప్రభుత్వం కోతలు వేసింది. 189.4 కిలోమీటర్ల అమరావతి ఔటర్ రింగ్ రోడ్ను ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్ను కుదించి 4 లైన్లుగా మార్చాలని కేంద్రం చేసిన ప్రయత్నాలను చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతో దాన్ని 8 లైన్లుగా, రెండు వైపులా సర్వీస్ రోడ్లతో సహా 12 లైన్లుగా ఉండే విధంగా దాన్ని డెవలప్ చేశారు. డిపిఆర్ సిద్ధం చేశారు. దానికి మొత్తానికి తాజాగా పెరిగిన మెటీరియల్ కాస్ట్ ప్రకారం 36,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కేంద్ర జాతీయ ఉపరితల రవాణా శాఖకు చెందిన సీనియర్ ఇంజనీర్లు అంచనా వేశారు. 2 సంవత్సరాల కిందట ఈ ప్రాజెక్టు 25,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. తాజాగా అన్ని ధరలు పెరిగిపోయాయి కాబట్టి ఆ ప్రాజెక్టు వ్యయం 36,000 కోట్ల రూపాయలు. అయితే ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న అధికారులు మాత్రం సహకరించడం లేదు. తాజాగా ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అవుట్ సైడ్ ఉన్నటువంటి సర్వీస్ రోడ్ని అవసరం లేదు ఇది అని రద్దు చేశారు. ఇక ఇందులో మరొక కీలక మార్పు ఏదైతే కోల్కతా చెన్నై జాతీయ రహదారి, గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్న జాతీయ రహదారికి కాజా టోల్ గేట్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్డు తెనాలి వరకు 17 కిలోమీటర్ల సర్ఫ్ రోడ్డు ఏదైతే లింక్ రోడ్డు ఇవ్వాలనుకున్నారో దాన్ని కూడా పూర్తిగా రద్దు చేశారు. ఇది అవసరం లేదు అని తేల్చి పడేశారు. దీంతో ఈ ప్రాజెక్టు వ్యయం 6,000 కోట్ల రూపాయలు తగ్గింది. సరే, అంతవరకన్నా డిపిఆర్కు ఓకే చేస్తారా అంటే అది కూడా అనుమానమే. ఇంకా డిపిఆర్లో చాలా చేంజెస్ చేసి ప్రాజెక్టు వ్యయాన్ని సగానికి సగం తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. కేంద్రం ఆదేశాలు లేకుండా అధికారులే వాళ్ళంతా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇక విజయవాడ వెస్ట్ బైపాస్ ఎలాగో అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈస్ట్ బైపాస్కు సంబంధించిన డిపిఆర్ కూడా సిద్ధంగా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని పనులు చేపట్టడానికి ముందుకు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వస్తున్నప్పుడు ఇక విజయవాడ ఈస్ట్ బైపాస్తో పనేముంది. ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా వస్తుంది కాబట్టి ఈస్ట్ బైపాస్ ఇన్నర్ రింగ్ రోడ్డు కొన్ని ప్రాంతాల్లో చాలా సమీపంగా 200 మీటర్ల దూరంలోనే వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దాని అవసరం లేదు అని ఒక అంచనాకు వచ్చారు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా భావించి కేంద్రంతో పోరాటం చేస్తూ ఉన్నారో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి త్వరలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి టెండర్లు పిలవాల్సిన క్రమంలో కోతలు వేయడంపై అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి సిఆర్డీఏ అధికారులు కానీ మంత్రి నారాయణ, ముఖ్యమంత్రి అలాగూ సింగపూర్ పర్యటనలో నుంచి వచ్చిన తర్వాత స్పందించే అవకాశం ఉంది. తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.